తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో రాగల 2 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న 2 రోజుల్లో కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. గత 10 రోజులుగా తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. ఈ క్రమంలో చలికి సంబంధించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని మన్యంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కొనసాగుతుంది. మినుములూరులో 5, అరకులో 6, పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో పగటిపూట 24 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండగా రాత్రి సమయంలో 18 నుంచి 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ ప్రకటించింది. ఇక పాడేరు ఏజెన్సీలో టూరిస్టుల తాకిడి పెరిగింది. వీకెండ్ కావడంతో మాడగడ, వంజంగి మేఘాల కొండలకు వస్తున్న టూరిస్టులు అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. సూర్యోదయం సమయంలో చెట్ల మధ్య నుంచి మంచుతెరలను చీల్చుకుంటూ బాణుని కిరణాలు నేలను తాకే సన్నివేశాలను చూసేందుకు వేకోజామునే వారు అక్కడి కొండ ప్రాంతాలకు చేరుతున్నారు. పర్యాటకులను స్థానిక గిరిజనులు దింసా నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు.